రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. సో నిన్న రంగానాడు సభలో వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె అంటే ఆవిడ ఎవరి గురించి కామెంట్ చేసిందో అర్థం కావట్లేదు. నన్ను అడ్డుకోవాలి అని చూశారు, నన్ను భయపెట్టాలని చూశారు, సభకు రానియకుండా ఉంచాలని చూశారు, సభ జరగనీయకుండా చూశారు, 3 చోట్ల వెన్యూ మార్చారు, చివరికి 4వ చోట ఒక 3 గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఎవరు వెనక? సార్, ఇప్పుడు ఆవిడ మాటల్ని మీరు కానీ స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే అధికార శక్తులు అని మాట్లాడినటువంటి పదం మీరు వినుంటారు. అంటే అధికారం ఉందనేసి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలని అణచివేసేందుకు అదేవిధంగా ఆశా గారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నది స్పష్టం. అది వారి మాటల్లోనే, మేమేం కల్పించింది కాదు. వేదిక మీద ఆశా కిరణ్ గారే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సార్లు సభకు అనుమతులను కూడా మార్పు చేసినటువంటి పరిస్థితి. అంటే వారు తలపెట్టినటువంటి ఈ యొక్క సభని విజయవంతం కాకూడదు అన్నటువంటి కుట్రలకి తెరలేపారన్నది ఇక్కడ స్పష్టం. అంటే అధికారంలో ఉండి ఈ రకమైనటువంటి కుట్రలకు తెరలేపింది ఎవరు? ఇంకా అధికార ప్రభుత్వమే. అంటే అధికార ప్రభుత్వం ఒక మహిళ పట్ల ఈ రకంగా అణచివేసేటువంటి ధోరణితో పోతుందన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాజకీయం, సరైనటువంటి రాజకీయం కానే కాదు. అవును, రాజకీయాలు ఎంతున్నా కూడా సిద్ధాంతపరంగా భావాల పరంగా పోవాలి కానీ హుందాతనంతో ఈ రకంగా ఒక మహిళని తన తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో వస్తే ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం సరైనటువంటి విధానం కానే కాదు. ఈరోజు ఒక మహిళ మీద, మహిళల గురించి గొప్పగా పేర్కొనేటువంటి కూటమి ప్రభుత్వం ఒక మహానుభావుడైనటువంటి ప్రజానాయకుడి కుమార్తెని ఈ రకంగా వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి తగదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగినటువంటి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో వారు మరింత దృఢంగా పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. పార్టీలు వేరైనా, రాజకీయంగా వేరైనా కూడా పూర్తిగా మేము ఒక సోదరిగా వారికి మద్దతు మా తరపున ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ రంగా గారిని ప్రతి ఒక్క వర్గం కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి కుమార్తెకి ఈ రకంగా ప్రభుత్వం సహాయం చేయలే గాని ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఈ రకంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళని కూడా లేకుండా ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదు. ఇక్కడ సురేష్ గారు ఒకటేం జరుగుతుందంటే, అంటే మీరు గౌరవంగా మీ అభిమానంతో మీ పార్టీ సిద్ధాంతం చెప్పారు, మేము అందరిని గౌరవిస్తాము, ఒక దివంగత నేత ఆయన గౌరవాన్ని ఆయనకి ఇస్తామని మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా అన్నారు. ఈ మాటలు మీరు ఎప్పుడైతే వైసీపీ ఏదైనా ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి మా మద్దతు ఉంటుంది అని అంటే టక్కన అక్కడ సీరియస్నెస్ పోయి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వైఎస్ఆర్సీపీ వీళ్ళ మద్దతు ఉంటుంది అన్నారంటే అంటే వీళ్ళు ఏదైనా డైరెక్షన్ చేస్తున్నారా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తలెత్తుంది. మీ మద్దతు లేకపోతేనే బెటర్ ఏమో, ఎవరైనా ఇండివిజువల్గా వారి యొక్క పోరాటం చేసుకునేటువంటి వాళ్ళకి వారి అజెండాలు, వారి ఆశయాలతో ముందుకెళ్ళేటువంటి ఎవరైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా వారు ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలని అందరూ ఫైట్ చేస్తా ఒక్కొక్క అడిగేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళని ప్రభుత్వం ఇలా చేస్తుంది, అధికార పార్టీలు ఇలా చేస్తుంది, తప్పు, వాళ్ళకి మా మద్దతు ఉంటుందని మీరు అనగానే వెంటనే వాళ్ళు కూడా డెల్యూట్ అయిపోతున్నారు. ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికీ మీకు చెప్పేంత ఇదిలో లేను. ముందు పార్టీలు జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రధానమైన పార్టీలన్నీ ఒక కూటమిగా ఒకవైపు ఉన్నాయి. మిగిలినటువంటి రాజకీయ పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. ఇక్కడ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరికి మద్దతుగా మేము మాట్లాడితే పార్టీలు, ప్రధాన పార్టీలు ఉన్నటువంటి కూటమి కూడా మమ్మల్ని మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి, మేము ఎవరికైతే అనుకూలంగా మాట్లాడతామో వాళ్ళని కూడా ద్వేషించేటువంటి పరిస్థితికి అదే ఇప్పుడు దౌర్భాగ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రహ్మనాయుడు మంచివాడు అన్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మనాయుడు మంచివాళ్ళు అంటున్నారంటే వాళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటున్నారు. అందుకని మీరు మంచివాళ్ళు అని అనకుండా మీరు ఎవరినైతే తిడతారో బ్రహ్మనాయుడు మంచోడు కాదనో, లేకపోతే లక్ష్మీకాంత్ మంచోడు కాదో, లేకపోతే కృష్ణాంజనేయులు గారు కరెక్ట్ పర్సన్ కాదని మీరంటే కూటమి నుంచి వారికి సానుభూతి వస్తుంది. చూసారా పాపం కృష్ణాంజలి గారి మీద దాడి చేస్తుంది వైసీపీ, ఆయనకు మా మద్దతు ఉంటుందని. ఏంది ఈ దౌర్భాగ్యం ఉందో నాకు అర్థం కావట్లా. అంటే మీరు తింటేనే అవతల వేడికి మంచి జరుగుతుంది, మీరు పొగిడితే వాళ్ళకి మంచి జరగట్లా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు లేదంటే ఒక మంచి పని చేసేటప్పుడు అది మంచి అయితే అభినందిస్తాం, చెడు అయితే దాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరికైనా అది సర్వసాధారణమైనటువంటి విషయం.
అవును. ఈ రోజు అదే విధంగా మేము ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం అంతెందుకు ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అభినందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఏవి ఒక రెండు ఈ చెప్పండి. రోజు సమాజంలో ఈ రోజు ఆశా కిరణ్ గారు అంటే చిన్న వ్యక్తి కాదు, మహానేత యొక్క కుమార్తె. అవును. ఆ రకంగా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే మేము అందరం కూడా స్పందించకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాం. ఎందుకంటే ఈరోజు రంగా గారు అనేటువంటి వ్యక్తి యావత్ ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక వర్గాల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. పేద ప్రజల కోసం ముఖ్యంగా ఆయన ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలను తయారు చేసుకొని వాటి కోసం పేద ప్రజల కోసం ఖచ్చితంగా ఇల్లు ఉండాలనేటువంటి విషయాల కోసం అయితేనేమి, మహిళల భద్రత కోసం అయితేనేమి, అదే విధంగా అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా అండగా నిలబడాలి, చట్టాలు దానికి అనుకూలంగా కూడా పని చేయాలనేటువంటి పోరాడినటువంటి వ్యక్తి రంగా గారు. కాబట్టి వారి కుమార్తె అంటే ఖచ్చితంగా ప్రభుత్వము అన్ని వర్గాలు కూడా ఆదరించేటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ యొక్క ఆశా కిరణ్ గారి వైపు ఈ రకమైనటువంటి దుష్ట కన్నులు పన్నాయి కాబట్టి ప్రభుత్వం వారికి సరైనటువంటి భద్రతను కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. వారి పర్యటన రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేస్తామని ప్రకటించారు. ఆ పర్యటన కూడా విజయవంతంగా జరిగేందుకు తగినటువంటి రీతిలో వారికి భద్రతను కూడా కల్పించాలి. ఈ రోజు ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే వారికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలకు మాత్రం అవసరమైనటువంటి హంగు ఆర్భాటాలు అనుమతులు ఇచ్చేస్తారు.